ఒకరి లైఫ్లో నీవు ఎంత ముఖ్యం అనేది వాళ్ళు నీకు ఇచ్చే టైమును బట్టి తెలుస్తుంది. భయం అనే ప్రవాహాన్ని అరికట్టాలంటే ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. నీలో చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురుస్తాయి. చెయ్యాలి అనుకున్నవాడికి 1000 మార్గాలు ఉంటాయి. చెయ్యకూడదు అనుకున్నవాడికి 1000 కారణాలు ఉంటాయి. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలు కాదు. పైకి కనిపించే అందం కంటే లోపల ఉండే గుణం ముఖ్యం. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. వదులుకోవడానికి ఇష్టపడకుండా చివరి వరకు పోరాడే మనిషిని జయించడం చాలా కష్టం. మీరు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి వ్యక్తి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని అనుమానించే వారిని మీ దగ్గరకు రానియకండి. మిమ్మల్ని అవమానించే వారి దగ్గరకు మీరు వెళ్ళకండి. మీరు బాగుపడాలని కోరుకునే వాళ్ళకంటే మీరు ఎక్కడ బాగుపడతారో అని బాధపడేవారే ఎక్కువ ఈ సొసైటీలో. మీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి రోజున దాని పర్యవసానాన్ని తప్పించుకోలేరు. మీరు ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయమే మీ కష్టాలకు కారణమవుతుంది. ధనం ఉన్నవాడు సముద్రం లాంటివాడు. ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణం ఉన్నవాడు బావి లాంటివాడు. ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. ఎవడో ఎగతాళి చేశాడని మీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసినవాడు ఏడ్చే విధంగా ఉండాలి మీ విజయం. నీకు వచ్చే కష్టం కూడా నీలో మార్పు తీసుకువస్తుంది. నీ కష్టమే నిన్ను బలంగా నిలబెడుతుంది. మీకు వచ్చిన ఎడబాటు అనేది ముగింపు కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వచ్చిన తడబాటు మాత్రమే. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడేవాళ్ళు పడుతూనే ఉంటారు. మధ్యలో ఉన్నవాళ్ళే తెగ సంబరపడిపోతూ ఉంటారు. మీరు కలలు కన్నంత ఈజీగా మీ లైఫ్ ఉండదు. ఏదో ఒక మలుపు మీ లైఫ్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. నీకు లేని వాటి గురించి, రాని వాటి గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. నీకు ఉన్నవాటి గురించి, పొందిన దాని గురించి ఆలోచిస్తే మిగిలేది సంతోషం. అవసరం ఉంటే అల్లుకుపోవడం, అవసరం తీరాక అవతలకు నెట్టడం, ఇదే నేటి మనుషుల నైజం. కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకొని ఉంటారు. మనకుండే అలవాట్లు అనేవి ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. మీ స్థాయిని నిర్ణయించేది మీ ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. మీరు ధైర్యం చెయ్యకపోతే మీ దరిద్రం దూరం కాదు. మీరు సాహసం చెయ్యకపోతే మీకు సంతోషం సొంతం కాదు. విజయం మీద ఆశ, జీవితం మీద భరోసా పడుకొని కలలు కంటే రావు. పట్టుదలతో ప్రయత్నిస్తే వస్తాయి. చీకటి వెలుగులు తేడాలను ఎవరి సహాయం లేకుండా చూస్తున్నా మన మంచి చెడుల మధ్య తేడాలను అర్థం చేసుకోలేకపోతున్నాం. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే చాలు. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. హింస అంటే శారీరకమైనదే కాదు. మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. నీకు అబద్ధం చెప్పే వాళ్లకు, నీకు మర్యాద ఇవ్వని వాళ్లకు, నిన్ను కించపరిచి హేళనగా మాట్లాడేవారికి, నిన్ను పట్టించుకోని వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు.
అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనదే. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. అద్దంలో చూసుకుంటూ అందంగా లేనంటూ బాధపడటం కాదు జీవితం అంటే. అద్దంలో చూసినప్పుడు ముఖంలో చిరునవ్వు కనపడేలా బ్రతకడమే జీవితం. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే అతడు ఎన్నో కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని నిలిచాడని అర్థం. నీవు విజయం సాధించి తీరాలి. ఆ విజయం నీకోసం కాదు, నీ అపజయం కోసం ఎదురు చూసిన వారి కోసం. ఒక్కొక్కసారి మన ఆత్మీయులే మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతారు. అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు, ఎక్కువగా అభిమానించకూడదు. నీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకు. మీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాచకు. కళ్ళల్లో కనిపించే ఆనందం అయినా, మనసులో ఉన్న వేదన అయినా, కనిపించేది వినిపించేది నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. ఓటమిని అయినా సహించు, కానీ అవమానాన్ని ఎప్పుడూ సహించకు. ఎందుకంటే మనిషి గౌరవానికి మించిన విలువైన ఆస్తి ఏదీ లేదు. కళ్ళతో చూసింది కూడా ఒక్కొక్క సమయంలో నిజం కాకపోవచ్చు. ఇనుమును ఎవరు నాశనం చెయ్యలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చెయ్యరు, అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి. లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీ లేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసును ఉత్సాహంగా ఉంచుతుంది. గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకుంటే మోసం మొదలవుతుంది. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. బంధం ఎలా ఉండాలంటే నిన్ను తమ వాడిగా చేసుకోగలగాలి, దుఃఖాలను తెలుసుకోగలగాలి. జోరుగా కురుస్తున్న వర్షంలో కూడా కన్నీళ్లను గుర్తించగలగాలి. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చెయ్యడం ఉత్తమం. మంచి పరుపు ఉన్నంత మాత్రాన నిద్ర పట్టదు. మనసు ప్రశాంతంగా ఉంటేనే నిద్ర పడుతుంది. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులోనూ ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.